ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈరోజు వెస్టేజ్ కంపెనీలో సిల్వర్ డైరెక్టర్గా చాలామంది మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సరిగా అవగాహన లేక ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు. అసలు సిల్వర్ డైరెక్టర్గా అసలు చాలా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే వెస్టేజ్ కంపెనీలో ఎక్కువ బెనిఫిట్స్ చిన్న లెవెల్లో సిల్వర్ డైరెక్టర్కి సాధ్యమవుతుంది. అవేంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ వెస్టేజ్లో సిల్వర్ అవుతే కనుక ఓకే, సిల్వర్ డైరెక్టర్కి ఎలా బెనిఫిట్స్ వస్తాయో చెప్తాను. సిల్వర్ డైరెక్టర్కి వచ్చే బెనిఫిట్స్ ఫస్ట్ రాస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనండి, రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఇది 20% వరకు వస్తుంది. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్ వస్తుంది 10%. నెక్స్ట్ సిఎన్సి ఆఫర్ కూడా వస్తుంది. అది వీటితో పాటుగా మనకి కలుపుకుంటే మొత్తం సిఎన్సి కలిపితే కనుక ఇవి రెండు కలుపుకొని 50% వస్తుందండి. ఓకేనండి, మొత్తం ఓకేనండి. సిఎన్సి ఇవి కొనుక్కోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ ఏంటి అంటే కనుక కొనుక్కున్న వాటి మీద పాయింట్స్ ఇస్తారు. అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి 5% నుంచి 16% వరకు మనకి ఈ బోనస్ కూడా వస్తుంది. దీని తర్వాత సిల్వర్ డైరెక్టర్కి డైరెక్టర్ బోనస్ వస్తుందండి. డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుంది అంటే కనుక 15% వస్తుంది. నెక్స్ట్ టీమ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇది 3% వస్తుంది. నెక్స్ట్ మరి టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి టీమ్ తయారు చేసుకున్నంత వరకు కూడా డైరెక్టర్కి ఇది కూడా ఇస్తారు. దీంతో పాటుగా ఎల్ఓబి కూడా వస్తుందండి. ఎల్ఓబి ఎంత అంటే 18%. ఇది సిల్వర్ డైరెక్టర్కి వచ్చేటువంటి ఇన్కమ్స్ అన్నమాట. ఇవి ఎలా వస్తాయో చూపిస్తాను. ఇప్పుడు చాలామందికి తెలియక సిల్వర్ డైరెక్టర్గా మంచి ఇన్కమ్ తీసుకోలేకపోతారు. అసలు సిల్వర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ డైరెక్టర్ అంటే ఏంటో తెలియాలంటే ముందు ఒక వీడియో చేశాను, చూడండి. సిల్వర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెస్టేజ్ కంపెనీలో మనం ఎంతమందితో వ్యాపారాన్ని ప్రారంభిస్తామంటే 6 వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. ఓకే, 6 వ్యక్తులతో ప్రారంభించాం. ఇక్కడ ఫస్ట్ 5%లో ఉంటారు. నెక్స్ట్ 600 PV క్రాస్ అయితే 8%లోకి వెళ్తారు. అలాగే 2400 PV క్రాస్ అయితే 12%లోకి వెళ్తారు. 5500 PV కనుక క్రాస్ అయితే ఈ వ్యక్తి 16లోకి వెళ్ళిపోయి డైరెక్టర్ అయిపోతాడు. ఇది మీకు గతంలో డైరెక్టర్ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు సిల్వర్ మీరు అవ్వాలంటే మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలంటే ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 16%లోకి వచ్చుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ వ్యక్తి 16లోకి వచ్చాడు. ఓకే, వీళ్ళు 8లోనో లేదంటే 12లోనో 5లోనో లేదంటే నెక్స్ట్ ఎనీ లెవెల్. ఓకేనండి, 8 or 8. ఓకే, మరి ఈయన మన టీంలో ఎవరైనా ఒకరు 16కి వచ్చారంటే మనం కూడా 16%కి వచ్చినట్టే. ఓకేనండి, రైట్. ఇలా ఏదో ఒక పర్సంటేజ్ రీచ్ అయ్యాం. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్గా బేసిక్ సిల్వర్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా 2001 PVతో ఈయన డైరెక్టర్ లెవెల్ పూర్తి చేసుకున్నాడు. ఓకేనండి, ఈయన డైరెక్టర్ అయ్యాడు. ఎవరు? ఈ వ్యక్తి. వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ మీరు అవ్వాలంటే పైన వ్యక్తి అంటే వెస్టేజ్ కంపెనీలో ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే కిందనే పైన వ్యక్తి సిల్వర్ అవ్వచ్చు అన్నమాట. సిల్వర్ అవ్వాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ 1 2 3 4 5 లేదా ఇంకెన్ని ఉన్నా పర్లే, ఈ అన్నిటి నుంచి కలిపి ఎంత పీవీ రావాలి అంటే 1801 PV వస్తే ఈ వ్యక్తిని సిల్వర్గా పరిగణిస్తారు. ఈ వ్యక్తిని డైరెక్టర్గా పరిగణిస్తారు. అంటే సిల్వర్కి మన కింద ఒక వ్యక్తి ఎంతమంది డైరెక్టర్లు ఉండాలంటే ఒక వ్యక్తి డైరెక్టర్ ఉంటే సరిపోద్ది. ఒక లైన్లో ఎంతమంది వచ్చినా మనం సిల్వర్లమే అవుతాం. రెండో లైన్లో నుంచి వస్తేనే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకేనండి, ఒక లైన్లో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా ఏ లెవెల్లో ఉన్నా మనకి ఒక లైనే కాబట్టి సిల్వర్ డైరెక్టర్గా పరిగణించబడతారు. ఇప్పుడు ఇలా క్వాలిఫై చేశారనుకోండి, మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే కనుక బోనస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది? ఒక 3000 to 5000 లోపే వస్తుంది. ఓకేనండి, ఇది సిల్వర్ డైరెక్టర్గా మీరు తీసుకోవడానికి ఇన్కమ్ అన్నమాట. ఇదే సిల్వర్ డైరెక్టర్ని ఎక్సర్సైజ్ 2లో చూపిస్తాను. మీరున్నారు, మళ్ళీ ఈ బిజినెస్లో ఎంతమందితో ప్రయాణం మొదలు పెట్టాలి? 1 2 3 4 5 6. ఓకే, 6 వ్యక్తులతో. ఇప్పుడు మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు? సిల్వర్ అవ్వాలనుకుంటున్నారు. సిల్వర్ అవ్వాలంటే ఒక వ్యక్తి ఏమవ్వాలి? ఎక్కడో దగ్గర డైరెక్టర్ అవ్వాలి.
అప్పుడు మీరు సిల్వర్ అవుతారు. అప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా మీరు ఓకేనండి, ఇందాక చేశారు కదా సైడ్ వాల్యూము. ఇప్పుడు ఈయనకి డైరెక్టర్గా ఇందాక ఎంత పీవీ చేసాం, 2100. 2100 చేస్తే మీకు ఎలా బోనస్ వచ్చిందో ఈయనకు కూడా అంతే వస్తుంది. అంటే ఈయనకు కూడా 3000 5000 మధ్యలోనే వస్తుంది. అలా కాకుండా ఈయన బోనస్ పెంచాలి, మనం బోనస్ పెంచుకోవాలి. అది ఎలాగో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈయనకి 2600 పాయింట్లతో డైరెక్టర్ క్వాలిఫై చేసామనుకోండి. ఇప్పుడు ఈయనకి బోనస్ ఎంత వస్తుందంటే 8 నుంచి 10,000 రూపాయల మధ్యలో బోనస్ వస్తుందండి. మరి మీరు ఎంత చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 మిగతా 5 లైన్లు ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్ పాయింట్లు ఇవన్నీ కలిపి మీరు ఇందాక ఎంత చేశారు, 1800 ఒకటి చేశారు. అలా కాకుండా ఇక్కడ ఎంత చేయాలంటే 2100 పీవీ చేస్తే ఇప్పుడు మీ చెక్ ఎంత వస్తుంది అంటే కనుక మరి మీకు కూడా ఇక్కడ 8 నుంచి మీ బోనస్ 8 నుంచి 10,000 రూపాయలు మీకు కూడా అకౌంట్లో పడుతుంది. ఓకేనండి. ఇది ఎందుకు వేరియేషన్ వచ్చింది అంటే కనుక ఇక్కడ ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటో చెప్తుంది చూడండి. ఇక్కడ ఏ బోనస్లు వచ్చాయంటే ఈ పైన ఉన్న వ్యక్తికి ఇది వచ్చేస్తుంది, రీటైల్ ప్రాఫిట్ ఇవన్నీ వచ్చేస్తాయి, ఇది కూడా వచ్చేస్తుంది, డైరెక్టర్ బోనస్ కూడా వచ్చేస్తుంది. ఓకేనండి. ఈ కింద ఉన్న బోనస్లు రావండి, ఇది ట్రావెల్ ఫండ్ కూడా వచ్చేస్తుంది పైన ఉన్న వ్యక్తికి. ఇప్పుడు ఈ బోనస్ ఇక్కడ వరకు పైన ఉన్న వ్యక్తికి వచ్చిందండి, డైరెక్టర్ బోనస్ ట్రావెల్ ఫండ్ ఇవన్నీ వచ్చేసాయి. ఓకేనండి. పైన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ పైన ఉన్న వ్యక్తికి ఇవి 2 బోనస్లు రావు. ఓకేనండి. ఇవి రావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ వరకు ఈ పైన ఉన్న వ్యక్తికి వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా యాడ్ అయ్యి ఇక్కడ ఉన్న వ్యక్తికి వస్తుంది. ఓకేనండి. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే వెస్టేజ్లో ఇక్కడ చూసారా సైడ్ వాల్యూమ్ 1800 చేశారు కదా, దాని బదులు ఇక్కడ 2100 చేశారనమాట. ఏం తేడా వచ్చింది, 3000 నుంచి 5000 రూపాయలు వచ్చే బోనస్ 8 నుంచి 10,000 అవడానికి రీజన్ ఏంటంటే 1801 సైడ్ వాల్యూమ్ చేసే బదులు 2100 చేశారు. ఎంత తేడా వచ్చిందండి, జస్ట్ 300 పాయింట్లే. ఈ 300 పాయింట్లకు గాను 8 నుంచి 10,000 చెక్ మారుతుంది. అలాగే ఇక్కడ డైరెక్టర్కి కూడా చూడండి, ఇక్కడ డైరెక్టర్ కిందకి చెక్ ఎంత వస్తుందని చెప్పాను, 3 నుంచి 5,000. ఈయనకి కూడా సేమ్ 3 నుంచి 5,000 మధ్యలో వస్తుంది ఈ డైరెక్టర్కి. అదే డైరెక్టర్కి ఇక్కడ గమనించండి 8 నుంచి 10,000కి వచ్చేసాడు. కారణం ఇక్కడ డైరెక్టర్గా 2001 పీవీ బదులు 2600 పీవీ చేసేది. కాబట్టి ఇది తెలివైన వాళ్ళ లక్షణం. ఇప్పుడు సిల్వర్గా ఇక్కడ మనకి అన్ని ఇన్కమ్స్ వచ్చేసాయి టీమ్ బిల్డింగ్ బోనస్ వరకు. ఇప్పుడు ఇది రావట్లే. ఇది రావాలంటే సిల్వర్గా మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి చాలా జాగ్రత్తగా. ఎక్సర్సైజ్ 2. ఓకేనండి. ఇది 1, ఎక్సర్సైజ్ 1, ఇది ఎక్సర్సైజ్ 2, ఇది ఎక్సర్సైజ్ 3. సిల్వర్ డైరెక్టర్గా చూపిస్తాం. మళ్ళీ వెస్టేజ్ వ్యాపారాన్ని ఎంతమందితో ప్రారంభించాలి, సేమ్ యథారాజ తథా ప్రజ. ఓకేనండి. సేమ్ మీ అప్లయన్స్ ఎలా చేశారు మీరు ఇలా చేయాలి. సిల్వర్ అవ్వాలంటే రూల్ ఏంటి, మన కింద ఒక వ్యక్తిని డైరెక్టర్ చేయాలి. ఓకేనా. డైరెక్టర్ అంత పీవీతో అవుతున్నారన్న దాన్ని బట్టి మీకు ఎల్ఓబి వస్తుంది. ఇప్పుడు మీరు సిల్వర్ అవ్వాలి. సిల్వర్ అవ్వాలంటే ఇది యథావిధిగా మళ్ళీ సేమ్ వీళ్ళు ఏదో లెవెల్లో ఉంటారు. ఇప్పుడు మీరు పీవీ ఎంత చేయాలి, ఇక్కడలాగా ఇక్కడ వరకు రీచ్ అవ్వాలంటే కంపల్సరీ 2100 పీవీ సైడ్ వాల్యూమ్ ఓకేనండి చేయాల్సి ఉంటుంది. ఓకేనంటే ఎంత పీవీ చేశారు, 2100. ఇప్పుడు ఎల్ఓబి రావాలంటే రూల్ ఏంటంటే ఇది ఈ 2100 ఎవరు, ఈ 5గురు మీరు మొత్తం అందరూ కలిపి చేయొచ్చు. 2100 పీవీ మీరు సిల్వర్ క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు ఎల్ఓబి రావాలంటే ఈయన దగ్గర నుంచి వస్తుందండి. ఎలా వస్తుందో చూద్దాం. ఈయనకి చాలా మల్టిపుల్ లెక్కలు ఉంటాయి. 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, కిందన ఎవరు చేసినా పర్లేదు. కానీ ఈ కిందన ఎవరు చేసినా సంబంధం లేదు. కానీ మనకు పీవీ ఎంత కావాలంటే ఈయన దగ్గర నుంచి 5,626 పీవీ కావాలి. ఓకే. లేదు బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటానంటే 6,000 పీవీ అని లెక్క పెట్టుకోండి. ఇలా పీవీ చేయించగలిగితే ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఈయన డైరెక్టర్ ఎంతమంది ఉన్నా సంబంధం లేదు. ఈయన చెక్ ఎంత వస్తుందంటే 18 నుంచి 20,000 చెక్ వచ్చేస్తుందండి. చూడండి గమనించారా, ఇక్కడ డైరెక్టర్కి 3,000 నుంచి 5,000 వచ్చింది, ఇక్కడ డైరెక్టర్కి 8 నుంచి 10,000 వచ్చింది, ఇక్కడ డైరెక్టర్కి 20,000 రూపాయలు చెక్ వచ్చింది. ఏం గమనించారు అంటే డైరెక్టర్ ఇన్కమ్ పెరగాలంటే పీవీ పెరగాలి. ఇక్కడ పీవీ ఎంత చేశాడు, 2,001. ఇక్కడ పీవీ ఎంత చేశాడు, 2,600. ఇక్కడ పీవీ ఎంత చేయించాము,
5,626 అంటే 26,000 పీవీ చేయించాం. అంటే అలా చేయించడం వల్ల ఇక్కడ చూడండి ఈ చెక్ ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది కదా. మరి మీకు ఎంత వస్తుందని ఇమాజిన్ చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని రకాల ఆదాయాలకి మీరు ఎలిజిబుల్ అయిపోతున్నారు. వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్ వరకు ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయో అన్ని ఎలిజిబుల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమేమి వస్తాయో చూస్తాను మీకు. ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ కామను, ఓకేనండి, ఇది కామన్గా వచ్చేస్తుంది. తర్వాత రీపర్చేజ్ ఆఫర్ కామన్గా వచ్చేస్తుంది. సిఎన్సి ఆఫర్ కామన్గా వస్తుంది. దాంతోపాటుగా అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. దాంతోపాటుగా డైరెక్టర్ బోనస్ వస్తుంది. దాంతోపాటుగా ట్రావెల్ ఫండ్, ఓకేనండి, వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటుగా టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏమవుతుంది, ఎల్ఓబి అంటే ఇన్కమ్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఎల్ఓబితో కలుపుకొని ఇవన్నీ కలిపితే మీకు 28 నుంచి 30,000 రూపాయల మధ్యలో మీ చెక్ వస్తుందండి. అంటే ఒక సిల్వర్ డైరెక్టర్గా ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, 3,000 నుంచి 5,000, ఓకేనండి. అదే సిల్వర్ డైరెక్టర్గా ఇక్కడ ఎంత తీసుకున్నాం, 8 నుంచి 10,000. అదే సిల్వర్ డైరెక్టర్గా 25,000 నుంచి 30,000 తీసుకోవచ్చండి. కారణం ఏంటంటే అవేర్నెస్, సరైనటువంటి అవేర్నెస్ లేక. సిల్వర్లే, ముగ్గురు సిల్వర్లే, కానీ సిల్వర్గా 30,000 వస్తుంది, సిల్వర్గా 8 నుంచి 10,000, సిల్వర్గా 3 నుంచి 5,000. కానీ ఎవరిని ఇందులో సిల్వర్ అనాలి, ఇందులో సిల్వర్ అని తన మాత్రమే అనాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ కూడా సిల్వర్ అని భావిస్తున్నాం, ఇక్కడ కూడా సిల్వర్ అని భావిస్తున్నాం, ఇక్కడ కూడా సిల్వర్ అని భావిస్తున్నాం, ఒకే విధంగా రికగ్నైజ్ చేస్తున్నాం. ఇది బ్లండర్ మిస్టేక్. ఏంటి అంటే మనం మన కిందన వచ్చిన వ్యక్తికి ఒక మంచి ఇన్కమ్ ఇప్పించే వాళ్ళమైతేనే ఇన్కమ్ తీసుకునే వాళ్ళగా తయారవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కింద ఉన్న వ్యక్తి ఇన్కమ్ ఎంత ఇప్పించారు, 3 నుంచి 5,000, అందుకే మీకు 3 నుంచి 5,000 వచ్చింది. అదే మీ కింద ఉన్న వ్యక్తికి గమనించండి, ఇక్కడ 2,000 ప్లేస్లో ఇక్కడ 2,600 చేయించి 8 నుంచి 10,000 ఇప్పించారు. మరి మీకు కూడా ఎంత వచ్చింది, 8 నుంచి 10,000 చెక్ వచ్చింది. అలాగే మీ కింద ఉన్న వ్యక్తికి చూడండి 20,000, 6,000 పీవీ చేయించి 20,000 చెక్ ఇప్పించారు, మీ చెక్కు 25,000 నుంచి 30,000 వస్తుంది. అంటే ఇక్కడ వెస్టేజ్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులకి ఇన్కమ్ ఎక్కువ ఇప్పిస్తే మీ చెక్ ఎక్కువ వస్తుంది. ఆ లాజిక్ అర్థం చేసుకుంటే బెటర్ ఇన్కమ్ అనేది వెస్టేజ్లో తీసుకుంటారు. అంటే కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి, కింద ఉన్న వాళ్ళని ఎప్పుడు తొక్కకూడదు. బయట కంపెనీస్ ఎలా ఉంటాయంటే కింద ఉన్న వాళ్ళు తొక్కితే పైకి వెళ్తాం మనం, కానీ ఇక్కడ తొక్కకూడదు. కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకెళ్తే మనం ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సిల్వర్ డైరెక్టర్గా మీకు ఈ విషయాలు అర్థమైంది అనుకుంటున్నాను. సిల్వర్గా మరి సైడ్ వాల్యూమ్ అంటే ఒక డైరెక్టర్ ఉండాలి కంపల్సరీ. సిల్వర్ అంటే సైడ్ వాల్యూమ్ 1,801తో చేసుకుంటే మీ చెక్కు బిలో 5,000. అదే సైడ్ వాల్యూమ్ అంటే డైరెక్టర్ కాకుండా మిగతా లైన్ నుంచి మరి 2,100 చేస్తే మీ ఇన్కమ్ 8 నుంచి 10,000 టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అయితే. అదే సిల్వర్ డైరెక్టర్గా సైడ్ వాల్యూమ్ 2,100 చేశారు, కానీ ఎల్ఓపి తీసుకుంటే మీ చెక్కు 25 నుంచి 30,000. కాబట్టి గమనించండి, ఈ వేరియేషన్ గుర్తించండి. కంపెనీ 4 months ఆఫర్ పెట్టింది యానివర్సరీ సందర్భంగా 2025 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 4 నెలలని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కంపెనీ సిల్వర్ డైరెక్టర్కి ఇచ్చిన క్రైటీరియా సైడ్ వాల్యూమ్ ఇక్కడ చెప్పిన కదా 2,100 బదులు 3,600 చేయమంటుంది. దాన్ని చేస్తే కనుక మంచి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకొని మీరు అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ, యాజ్ ఏ సిల్వర్గా 30,000 ఇన్కమ్ తీసుకోవడం అనేది బేసిక్ ఇన్కమ్. కాబట్టి తీసుకోవాలని అలాంటి అవేర్నెస్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విత్ ఎల్ఓబితో సిల్వర్కి ప్రయత్నం చేయండి, గ్యారంటీగా మంచి ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. వెస్టేజ్ కంపెనీ కూడా సిద్ధంగా ఉంది, తీసుకోవడానికి మీరు కూడా సిద్ధపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. విష్ యూ వెల్.